ఈ క్లిప్లో కనిపిస్తున్నది శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు దేవాలయం. ఆలయానికి పక్కగా వెళ్తే ఇలా ఒక బండ మీద రోకలి ఉంటాయి. ఈ రోల్లో ఏదన్నా కోరిక కోరుకుని రోకలిని నిలబెడతారు. రోకలి నిలబడితే గనక వారి కోరిక తీరుతుంది అని నమ్మిక. ఆ ప్రాంతం నుంచి వెనుక పక్కకు వస్తే ఇలా ఒక చిన్న వాటర్ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. దాన్ని క్రాస్ చేసుకుని ముందుకొస్తే మనకి దర్శనమిస్తుంది శ్రీ విశ్వామిత్ర స్వామి వారి మఠం. శ్రీశైలంలోని సారంగధర మఠం, విభూది మఠం, రుద్రాక్ష మఠం వంటి మఠాల వంటిదే ఈ స్వామి విశ్వామిత్ర మఠం. ఈ మఠంని దాటి ఇంకొంచెం వెనక పక్కకు వెళ్తే ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడ అంతా కూడా చాలామంది భక్తులు ఒక రాయి మీద రాయి పేర్చి పెట్టి ఉంచుతారు. ఇలాగా రాళ్ళు పేర్చటం వల్ల వారు సొంతింటి కల నెరవేరుతుందని నమ్మిక. ఆ పక్కగా ఒక గృహ వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని అడవిలోని కొండరాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చి నిర్మించారు. లోపల నాగబంధ ప్రతిమలు ఉంటాయి. ఈ లోపలికి వెళ్ళి ఈ ప్రతిమలను దర్శించుకున్న వారు ఈ ఎడం పక్క ఉన్న ద్వారం గుండా బయటకు వచ్చేస్తారు. ఈ ప్రవేశ మార్గాలు చాలా సన్నగా ఇంకా చిన్నగా ఉంటాయి. బయటంతా కూడా ఇలా చిన్న చిన్న శివలింగాలు ఇంకా భక్తులు పేర్చిన రాళ్ళు దర్శనమిస్తాయి. మళ్ళీ శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక దర్శనీయ ప్రదేశ వీడియోతో కలుద్దాం.